శ్రీకాకుళం జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ ప్రవళికపై జరిగిన దాడి ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనను ఖండిస్తూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు పోలీస్ వ్యవస్థకు సంఘీభావంగా మానవహారం నిర్వహించారు. విధుల్లో ఉన్న మహిళా పోలీస్ అధికారిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీసు వ్యవస్థను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రోజుల క్రితం ఉత్తరాంధ్రలో జరిగిన సంఘటన నిజంగా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా నివ్వెరపరిచినటువంటి సంఘటన చోటు చేసుకుంది. గొడ్డల పార్టీ యొక్క కార్యకర్తలు, వారి యొక్క నాయకులు కలిసి ఒక బీసీ మహిళ ఎంతో కష్టపడి చదువుకుని సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి ప్రబల్లకి గారు అనేటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ని ఒంటరిగా స్త్రీని ఎక్కడైతే ముట్టుకోకూడదో అటువంటి చోట తాకుతా అసభ్యంగా ప్రవర్తిస్తూమూర్తి ఇంత అసభ్యకరంగా ప్రవర్తించడం అన్నది ఏ రాజకీయ పార్టీ చరిత్రలోని నేను చిన్నప్పటి నుంచి నాకు 65 సంవత్సరాల దగ్గర వస్తా ఉన్నాయి. అనేక ఉద్యమాలు, అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. కానీ ఈ రీతిలో ఏ పార్టీ కూడా ఈ రీతిలో బందోబస్తుకు వచ్చినటువంటి, ఎవరికి బందోబస్తు చేయడానికి వచ్చింది, ఒక నేరస్తుడిని పరామర్శించడానికి వస్తున్నటువంటి ఒక మాజీ నేరస్తుడు గారు కోర్టు ట్రైల్లో ఉన్నటువంటి నేరస్తుడు ఇంకొక నేరస్తుడిని పరామర్శించడానికి వస్తే అగాత్యం లేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో అతనికి రక్షణ ఇవ్వడానికి ఆ స్త్రీ, ఆవేళ మహిళ ఆవేళ డ్యూటీలో ఉన్న కారణంగా ఆవిడని చాలా దారుణంగా ఆమె చుట్టూ పోగి, నిజంగా చెప్పాలంటే ఒక కౌరవ సభ రోడ్డు మీద చూపించారు. నిజంగా ఈ సంఘటన ఢిల్లీలో బస్సులో జరిగిన సంఘటన కన్నా దారుణమైన సంఘటనగా అభివర్ణిస్తాను నేను. ఎందుకంటే 10 మందిని రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తిని వీళ్ళు ముట్టడించి అసభ్యకరంగా ప్రవర్తించడం, దాని గురించి కనీసం ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడు క్షమాపణ చెప్పడం కానీ, వాళ్ళని మందలించడం కానీ కనీసం చేయలేదు. అలా రిమాండ్లో ఉన్న ఖైదీని, చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్లకుండా రిమాండ్లో ఉన్న ఖైదీ దగ్గరికి పరామర్శించడానికి వెళ్తూ ఇక్కడ పోలీసుల్ని ఈ పరిస్థితిలో మహిళా పోలీసుని అలా చేయడం అనేది చాలా బాధాకరమైన అంశం. అంటే నాకు ఎందుకో అనీజీగా ఉంది. నేను స్వయంగా లీడ్ తీసుకుంటా ఉన్నాను. నా పార్టీలు రాజకీయాలు కాదు, నేను స్వయంగా లీడ్ తీసుకుంటున్నాను. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి కూడా నాకు కలిసి వేసింది. నిజంగా కూడా ఒక స్త్రీకి అర్ధరాత్రి జరగవచ్చని మనం చెప్తా ఉన్న పరిస్థితిలో డ్యూటీ చేయలేని పరిస్థితి ఇవాళ చేస్తా ఉన్నారు. చట్టాల పరిధిలో కేసులు పెడతారు. కానీ ఒకటి నేను చెప్పేది ఏంటంటే, చట్టాలు అంబేద్కర్ గారు చట్టాలు తయారు చేసినప్పుడు, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు అనేక చట్టాల్లో సవరణలు చేశారు. కానీ గొడ్డల పార్టీ లాంటి పార్టీలు వస్తాయి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈరోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.